హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది యాక్చువల్‌గా ఉప్మా కాదండి. టొమాటో బాత్ రాగి పిండితో తయారు చేసుకుందాం. చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్ రెసిపీ అండి. చాలా సింపుల్‌గా ఫాస్ట్‌గా అయిపోతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. రండి ఎలా చేయాలో చూద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు బాండీలో వచ్చేసి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 15 జీడిపప్పులు వేసుకుందాము. వేసి లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పెట్టుకుందామండి ఒక ప్లేట్లో. చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము. ఇదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ వచ్చి మినప్పప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. ఈ తాలింపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వచ్చేసి నేను ఇంకా వేసిన పప్పులు కానీ ఏం వేయలేదండి. అల్లం ఒక టేబుల్ స్పూన్ తురుము వేసుకుందాము. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకుని వేసుకుందామండి. మీకు కావాలంటే పచ్చిశనగపప్పు వేసిన గుళ్ళు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదండి. ఒక క్యారెట్, చిన్న క్యారెట్ కట్ చేసామంటే పావు కప్ వస్తుంది, అది వేసుకున్నాను. ఆ తర్వాత ఒక టొమాటో. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఒక కప్పు రవ్వ కోసం ఇవన్నీ వేసానండి క్వాంటిటీస్ అన్నీ. ఆ తర్వాత ఒక కప్ వచ్చేసి ఫ్రెష్ గ్రీన్ పీస్ తీసుకున్నానండి, పచ్చి బఠానీలు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఆ తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి నేను, బొంబాయి రవ్వ. ఇది వచ్చేసి ఆల్రెడీ రోస్ట్ చేసిన రవ్వేనండి, ఫ్రై చేసిన రవ్వేను. అందుకని ఇప్పుడు నేను చూపెట్టలేదు మీకు సపరేట్గా. మీరు ముందే ఫ్రై చేసుకొని తీసుకోండి. అప్పుడే మనకి ఇట్లా చేసినప్పుడు ఏంటంటే టమాటా బాత్ కానీ ఉప్మా కానీ రవ్వ ఫ్రై చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ముందే ఫ్రై చేసి తీసుకున్నప్పుడు మంచిగా మనకి ఉప్మా పొడి పొడిలాడుతూ వచ్చిందండి. ఇక్కడ ఒక 2 మినిట్స్ ఈ ముక్కలు అన్నిటితో పాటు కలిపి ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత హాఫ్ కప్ వచ్చేసి రాగి పిండి వేసుకుందామండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో రాగి పిండి వేసుకుందాము. పెద్దవాళ్ళు కనుక తినేటట్టయితే ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్ రవ్వ వేసుకోండి. పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను పిల్లలకి అంత ఇష్టంగా ఉండదనే దీంట్లో ఒక కప్పు రవ్వకి నేను హాఫ్ కప్ రాగి పిండి వేసాను అనమాట. ఇప్పుడు మొత్తం మంచిగా కలిపిన తర్వాత 4 కప్పులు వాటర్ తీసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో ఆ కప్పుతో 4 కప్పులు వాటర్ వేసుకుందాము. ఇది మామూలు వాటరేనండి, హాట్ వాటర్ అయితే ఏం కాదు. ఇప్పుడు మొత్తం ఒకసారి మనం మంచిగా కలిపేసుకుందాము. ఎక్కడ ఉండలు లేకుండా, ఉండలు ఉన్నాయంటే గట్టి గట్టిగా వచ్చేస్తుంది అనమాట. మంచిగా కలిపి సాల్ట్ వేసుకుందామని రుచి సరిపడినంత. అలానే కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుందాము. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, సూపర్గా ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇది ఇప్పుడు మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి. వదిలిపెట్టామంటే రాగి పిండి ఉంది కాబట్టి మనకి ముద్దలు ముద్దలుగా అయిపోయే అవకాశం చాలా ఉంది. అందుకని మనం దగ్గరగా ఉండి స్టవ్ దగ్గర దీన్ని కలుపుతూనే ఉండాలండి దగ్గర పడిందాక. చూడండి దగ్గర పడుతోంది. నార్మల్గా ఉప్మా అంటే పిల్లలు ఎవరికీ నచ్చదండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చదు. అందుకని మనం ఏంటంటే టొమాటో బాత్ చేసామంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుంది. వెజిటబుల్స్ అన్నీ వేసి కొంచెం వెరైటీగా చేసామంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి. అందరూ ఇష్టపడి తింటారు.
చూడండి దగ్గర పడుతుంది. దగ్గరగా అయిపోయింది చూడండి. ఇది ఇంకొంచెం దగ్గర పడాలండి. మంచిగా ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకుందామండి. అంతేను, స్టవ్ ఆఫ్ చేసేసి తీసి జస్ట్ ఒక 2 మినిట్స్ పక్కన పెట్టామంటే మంచిగా సెట్ అయిపోతుందండి. దీన్ని వచ్చేసి నేను ఈరోజు పల్లి చట్నీతో సర్వ్ చేశాను అనమాట. మీకు పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ దేంతో అయినా తినండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అంతేనండి ఈరోజు వీడియో. మళ్ళీ రేపు వీడియోలో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.